దొడ్డి కుమరయ్య 69వ వర్ధంతి వేడుకలను వరంగల్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. హన్మకొండలోని అమరవీరుల కీర్తి స్తూపం దగ్గర ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు దొడ్డి కుమరయ్య ఫౌండేషన్ సభ్యులు. తెలంగాణ సాయుధ పోరాటంలో తొలి అమరుడైన దొడ్డి కుమరయ్య ఆశయాలను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు ఎంపీలు కడియం శ్రీహరి, సీతారాం నాయక్. అమరవీరుల సంస్మరణ వారోత్సవ ఈ సందర్భంగా ఈరోజు జరిగినటువంటి దొడ్డి కొమరయ్య గారి వర్ధంతి 69వ వర్ధంతిని పురస్కరించుకొని మన ఒడ్డపల్లి చెరువు అయితే ఏది ఉందో దాని ట్యాంక్ బండకు ఉండేటువంటి ప్రాధాన్యత ఇవ్వాలని, దానిపైన ఇక్కడ ఉండేటువంటి నాయకుల చిత్రపటాలు విగ్రహాలు ఏవైతే ఉన్నాయో నిలువెత్తు విగ్రహాలని అక్కడ పెట్టే మన ప్రాంతానికి సంబంధించిన నాయకులు దొడ్డి కొమరయ్య, ఠాణు నాయక్, కొమరం భీం వీళ్ళందరి చిత్రపటాలను కూడా ఇక్కడ రాబోయే తరాలకు అందించాలి. దొడ్డి కొమరయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో దొడ్డి కొమరయ్య గారి 69వ వర్ధంతిని ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. వారికి జోహార్లు అర్పించుకోవడం జరిగింది. తెలంగాణలో నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటానికి నాయకత్వం వహిస్తూ అమరుడైన తొలి వ్యక్తి దొడ్డి కొమరయ్య గారు. మరి వారి జ్ఞాపకార్థము వడ్డేపల్లి ట్యాంక్ బండ్ పైన వారి విగ్రహాన్ని ఆవిష్కరించాలని, అదేవిధంగా కడివెండి గ్రామంలో ఒక మ్యూజియంని కానీ ఒక లైబ్రరీ కానీ వారి పేరు ఏర్పాటు చేయాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అమరులైన వాళ్ళ కుటుంబాలను గుర్తించి వాళ్ళకు అన్ని రకాలుగా అండగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈరోజు ఒక నిర్ణయం చేశాం. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తప్పకుండా తీసుకువెళ్తాం. దొడ్డి కొమరయ్య వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ మోసం జరిగినా